కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తమ సమస్యల సాధనకై ఆందోళన నిర్వహించారు ఆశా కార్యకర్తలు. దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోరుతూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సంబంధం లేని పనులను అప్పగించడం పట్ల ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి కృష్ణా జిల్లాలో ఉన్న ఆశా వర్కర్ నలుమూలల నుండి డిఎంహెచ్ఓ ఆఫీస్ కి చేరడం జరిగింది. మరి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మేము ధర్నాకి వెళ్తున్నామని మెడికల్ ఆఫీసర్ కూడా మేము వినతి పత్రం అందజేసాము. పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయడానికి మరి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు అందరూ తరలి వచ్చారు. కొన్ని స్థానిక ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఇబ్బందుల్ని మరి తట్టుకొని చాలా మంది ఆశా వర్కర్లు ఇక్కడికి చేరారు. మా డిమాండ్లు ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాము. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఆశా వర్కర్లకు పని భారం పెరిగింది. పని భారాన్ని తగ్గించమని పోయిన ఆశా వర్కర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అలాగే ఆశా వర్కర్లకు వయో పరిమితి 62 సంవత్సరాలు పెంచాలని చెప్తున్నాము ప్రభుత్వానికి. ప్రభుత్వం మరి నిర్దిష్టమైన 10 గంటలు మరి ఆశా వర్కర్లకి డ్యూటీ షెడ్యూల్ ఒకటి విడుదల చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4-5 వరకు మరి వాళ్ళు ఫేస్ మాస్క్ వేసే వరకు మరి ఆశా వర్కర్లు అక్కడ ఉండాల్సిందని చెప్పి